అక్క ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది జూబ్లీహిల్స్ లో? మాకైతే కాంగ్రెస్ పార్టీ మాకు నవీన్ అన్నయ్య రావాలని మేము కోరుకుంటున్నామండి. అన్నయ్య ఎందుకు రావాలి అంటే మనం ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా అన్నయ్య మామూలు మనిషి ఉన్నప్పుడే మాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. అలాంటి వ్యక్తి మన జనాల్లోకి వస్తే ఇంకా చాలా మందికి కూడా మాలాంటి పేదలు కూడా చాలా హెల్ప్ చేస్తారని, మాకు నవీన్ అన్నయ్య వస్తేనే మాకు చాలా బాగుంటదని, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు చాలా ఇదిగా ఉంటదని కోరుకుంటున్నామండి. అంటే నార్మల్ గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ప్రజలలోకి వెళ్తున్నాయా? ఏమన్నా వస్తున్నాయా మీకు పథకాలు? వచ్చాయండి. నాకైతే రేషన్ కార్డు వచ్చింది. మాకు రేషన్ కార్డు అయితే ఇక్కడికి వచ్చి మేము దాదాపు 20 years అవుతుంది. మాకు రేషన్ కార్డు లేదు. మాకు రేషన్ కార్డు కూడా వచ్చిందండి. డబుల్ బెడ్రూమ్ కూడా ఎన్క్వైరీ చేసి వెళ్ళారు వాళ్ళు. అవైతే ఇంకా రాలేదు కానీ డబ్బులు వచ్చినాయని చెప్పి ఎన్క్వైరీ చేశారు. రేషన్ కార్డు మాత్రం మాకు అమలు చేశారండి. అంటే నవీన్ యాదవ్ గారు అంటే ఇక్కడ అజారుద్దీన్ గారికి, నవీన్ యాదవ్ గారికి, ఇక్కడ రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. వీళ్ళ ముగ్గురిట్లో నవీన్ యాదవ్ బెస్ట్ అని మీరు అంటున్నారా? అవునండి, మాకు నవీన్ అన్నయ్య బెస్ట్ అండి. మా నవీన్ అన్నయ్య రావాలి, అన్నయ్య రావాలని మేము కోరుకుంటున్నామండి. నవీన్ అన్నయ్య